నమస్కారం గురుగారు. మా మ్యాక్స్ స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయవస్తు. గురుగారు, శని దోషం ఉందని చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు ఈ శని దోషం ఉండడం వల్ల నిజంగానే ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయా గురుగారు? ఏమైనా పరిహారాలు ఉంటే చెప్తారా? శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్. నిజంగా శని ప్రభావము అపసవ్యంగా ఉంటే కష్టాలు వస్తాయి, అది వాస్తవం. భయపడుతూ ఉంటారు అన్న మాట మాత్రం అంత అవసరం లేదు, అంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, కంటక శని, లగ్న శని, నవాంశ శని, దశాశని, అంతర్దశాశని, ఇలా అనేక దోషాలు ఉన్నప్పుడు కష్టాలు రావటం తథ్యం. ఏ గ్రహమైనా జాలిపడి వదిలేయొచ్చేమో కానీ శని భగవానుడు అలా వదిలేయడు, నిర్దయతో ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ పరమేశ్వర అనుగ్రహం ఉంటే శని మన జోలికి రాడు. అయితే ఈ పరమేశ్వర అనుగ్రహానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఇక్కడ గమ్మత్తైన రహస్యం చూడండి. ట్రయాంగిల్, శని దోషం పోవాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి, ఆంజనేయ స్వామికి మనం పరిహారం చేయాలి. అంటే నిజంగా ఏలినాటి శని ఉంది. ఇప్పుడు మకర రాశి వారికి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది, మీనరాశి వారికి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వారికి కంటక శని దోషం కూడా ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది. మరి ఈ శని భగవానుడి యొక్క దోషం చేత మనం అనుభవించే కష్టాలు తగ్గడానికి ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు. శనివారం రోజు తలస్నానం చేయాలి. చేసిన తర్వాత 189 ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలో. బాగా వినండి. శనివారం తలస్నానం చేసి 189 ప్రదక్షిణాలు శివాలయంలో చేసి 1 లీటర్ నువ్వుల నూనె ఆంజనేయ స్వామి దేవాలయంలో దానం చేయాలి. ఇది మనకు ట్రయాంగిల్ అంటే త్రికోణ యోగాన్ని ప్రసాదిస్తుంది. శనివారం తలస్నానం, శని శాంతి. అది పరమేశ్వరాలయంలో 189 ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి గుడిలో అదే రోజు 1 లీటర్ నువ్వుల నూనె దానం. ఈ పరిహారం చేసిన వాళ్లకు శని దోషం అనేది తగ్గుతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. దత్తార్పణమస్తు.